వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ చిల్లీ చికెన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కార్న్ఫ్లోర్, బాగా క్లీన్ చేసిన చికెన్, వెల్లుల్లిపాయలు, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం బాగా శుభ్రం చేసుకున్న చికెన్లో కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఈ కలిపిన చికెన్ని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రైకి వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో టిష్యూస్ని తీసుకొని దాని మీద ఈ చికెన్ని వేసుకోవాలి. అప్పుడు దీనికి కొంచెం కొంచెం ఉన్న ఆయిల్ టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ ఆయిల్ని వేరే గిన్నెలో తీసుకొని ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచుకున్నాను. ఇందులో కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత వెల్లుల్లిపాయలు, క్యాప్సికమ్, ఇందులో రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్. ఇప్పుడు ఇక్కడ నేను టమాటా కచప్ కూడా వేసుకుంటున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది. సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సోయా సాస్ చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి సాల్ట్ ఎక్కువ అయినట్టు ఉంటుందండి. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం చికెన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసిన చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అందులో వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న కార్న్ఫ్లోర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి.
మనకి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మనకి నోరూరించే చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.